వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నా. చాలామంది స్టూడెంట్స్ మాకు అండర్ గ్రాడ్యుయేషన్ అయితే ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినటువంటి విద్యార్థులు చాలామంది కౌన్సిలింగ్ వస్తున్నారండి. లాస్ట్ 2-3 ఇయర్స్లో నా అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది పిల్లలు సార్ మేము ఇలా చదివాము, లేకపోతే ఒక 20 లక్షలు ఖర్చు పెట్టాము, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం మేము, సార్ మాకు ఇలా డిగ్రీ వచ్చింది, సార్ మాకు ఇప్పుడు జాబ్ ఏమి రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి ఏంటి, దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్నారండి నన్ను యాక్చువల్గా. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్గా మనకు ఉన్నటువంటి సిస్టంలో ఈ సిస్టమ్ని మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్పు కానీ చేయలేకపోతే దేనికి పనికిరాని యూజ్లెస్ సర్టిఫికెట్స్, యూజ్లెస్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్, అంటే యూజ్లెస్ కాలేజెస్ అనుకోండి, యూజ్లెస్ డిగ్రీస్ అనుకోండి, లేకపోతే యూజ్లెస్ సర్టిఫికెట్స్ అనుకోండి, వరస్ట్ కాలేజెస్, వరస్ట్ డిగ్రీస్, వరస్ట్ సర్టిఫికెట్స్, ఇది కరెక్ట్ పదం. అసలు మనకి అందులో భయపడవలసింది, సిగ్గుపడవలసింది ఏం లేదు. ఇలాంటి వాటి వల్ల పిల్లల యొక్క కెరియరు అధ్వానం అయిపోయి నాశనం అయిపోతుందండి. అంటే గవర్నమెంట్ చేసినటువంటి తప్పుకి బలయ్యేది ఎవరంటే స్టూడెంట్స్. ఇట్లా అంటే మళ్ళీ నన్ను సంఘ విద్రోహ శక్తి పాకిస్తాన్ నుంచి వచ్చే అన్నారు. కానీ ఎవరైనా సరే ఇప్పుడు నా ఉద్దేశ ప్రకారం ఇక్కడ అన్నటువంటి గవర్నమెంట్ పాలకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే అండి, స్టేట్ యూనివర్సిటీస్ మన చేతిలోనే ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, ఈ సర్టిఫికెట్స్ని ఎలాంటి రెగ్యులేషన్స్ లేకుండా, నార్మల్ ఎక్కడ వెరిఫికేషన్ లేకుండా కాపీలు కూడా ఇప్పుడు ఎవడో వచ్చాడు నా దగ్గరికి, ఎక్కడో ఏదో కాలేజీలో ఫెయిల్ అయిపోయి వచ్చాడు విఐటి అయిపోయి నుంచి, సార్ తమిళనాడులో పలానా కాలేజీ ఉందంటే సార్ ఆ కాలేజీకి వెళ్తే ఇక్కడ 30 బ్యాక్లాగ్లు ఉన్నాయి. 30 బ్యాక్లాగ్లు ఎవరికైనా ఉంటాయి అసలు? అలా ఇంజనీరింగ్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చూడండి, దీన్ని బట్టి ఆలోచించండి. ఇంకా సార్ మన దగ్గర అన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయి, ఈ 25-30 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఈ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళినట్లయితే డబ్బులు కడితే వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని పాస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారట. ఈ కర్మ ఏంటంటే ఇలాంటి చెప్తే నాకు భయం ఏంటంటే జనాలు పాజిటివ్ తీసుకుని సావరు మీరు. ఓహో ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంది. ఇప్పుడు నేను నా కర్మకే ఇప్పుడు ఇలా చెప్తే ఇంకో రకంగా చెప్తారు. ఇలాంటి చెప్పడానికి కూడా భయం వేసేస్తుంది నాకు. ఇప్పుడు డ్రగ్స్ పలానా చోట పట్టుకుంటున్నారా, పలానా రకంగా దొరుకుతున్నాయి అని చెప్పడానికి భయపడుతున్నాను నేను. ఎందుకు ఓహో ఇలా కూడా దొరుకుతాయని చెప్పి నేర్చుకుని మీరు వెళ్ళి అట్ల పోతే తెచ్చుకు వస్తారు మీరు. సో అందు గురించి ఎడ్యుకేషన్లో కొన్ని లూప్ హోల్స్ చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు సిబిఐటీ ఉందని కూడా ఒకటి బదులు ఇంకొకటి రాసేసాడు. మొన్న వీడియోలో చెప్పాను. యాక్చువల్గా వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు పెద్ద ఇష్యూ చేశారు, డబ్బులు తీసేసుకుని ఒకటే ప్లేస్లో ఇంకొకటి చేత ఎగ్జామ్ రాయించాడు, పెద్ద గొడవ జరిగింది. ఓహో అంటే ఒకటి బదులు ఇంకొకటి డబ్బులు ఇచ్చి రాయించేయచ్చు అనమాట అని కొత్త విషయం తెలిసిందని వాడు వచ్చాడు. అడిగాడు నన్ను, సార్ మీరు ఆ వీడియోలో చెప్పారు కదా నిజమైన సార్ అని అడుగుతున్నాడు. అసలు ఏదైనా ఒకటి చెప్పాలన్నా నా భయం వేస్తుంది, అంతే కదండి. మర్డర్ చేయడం ఎవడన్నా యూట్యూబ్లో చెప్తే నేను నేర్పించినట్టు ఉంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా చెప్పారనుకో, ఓహో ఇలా కూడా చేయొచ్చా, లేదా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా మోసం చేయొచ్చా అని చెప్పి నేర్చుకుంటున్నాం. మన కర్మ అది, అంతకుమించి మనం ఏం చేయలేం. సైడ్ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి. ఎనీవే టాపిక్లోకి వద్దాం. ఈ సర్టిఫికెట్స్ ఏదైతే యూజ్లెస్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి ఈ డిగ్రీస్ వల్ల హ్యుమానిటీసు, ఆర్ట్స్, మేనేజ్మెంటు, బయాలజీ, సైకాలజీ, మొత్తం ఈ డిగ్రీస్ అన్ని యూజ్లెస్ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో చైనాలో మార్చినట్టుగా సమూలంగా 12,000 మొత్తం 12,000 ఏదైతే మొత్తం డిగ్రీస్ కానీ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మొత్తం కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటి కూడా సమూలంగా మార్చి పాడేశారు వాళ్ళు. సో అట్లాగా సమూలంగా ఈ డిగ్రీస్ కానీ నిజంగా తీయకపోతే యూతే మనకి ఇంపార్టెంట్, భారతదేశానికి వెన్నెముక అని చెప్పి గవర్నమెంట్ దీని మీద మీరు కానీ పెట్టకపోతే, అన్ని గవర్నమెంట్స్ అపోజిషన్ అడగలేం కదండి, పదవిలో ఉన్నవాడిని అడుగుతాం కదా, మళ్ళీ ఏళ్ళని అడుగుతాం ఏంటంటే నాకు అర్థం కాదు. ఎవరిని అడుగుతాం? పాలించేవాడిని అడుగుతాం కదా, రేపు నుండి మారిపోయి కూడా అని కూడా అడగాలి కదా, అని కూడా అడుగుతాం. ఇవి మార్చకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది. ఇది నేను ఎంతో అనుభవంతో బాధ్యతతో చెప్తున్నటువంటి మాట. ఎన్ని వందల మంది పిల్లలు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారో చూస్తుంటే బాధ కలుగుతుందండి. ఇప్పుడు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయండి, ఎన్నెన్ని చెప్తాం మేము కూడా, మీరే చెప్పండి, ఆలోచించండి. సో సర్టిఫికెట్స్, యూజ్లెస్ సర్టిఫికెట్స్, దేనికి పనికిరాని ఒక డ్రైనేజ్లో ఒక టిష్యూ పేపర్ కంటే హీనమైన ఒక సర్టిఫికెట్తో బయటకు వస్తున్నారు డిగ్రీ కాలేజ్ నుంచి. దీనివల్ల ఏమీ ఉద్యోగాలు రావు, ఎందుకంటే ఎలాంటి స్కిల్స్ లేవు. మొన్న IIIT హైదరాబాద్ ఒక ఆయనకి కలవడానికి వెళ్ళాను, ప్రొఫెసర్ గారిని, కృష్ణ గారిని. సంథింగ్ అది పోస్ట్ కూడా నేను ఫేస్బుక్లో పెట్టాను, ఎవరైనా చూడొచ్చు. ఆయనతో మాట్లాడినప్పుడు, సార్ మీరందరూ కూడా కొంచెం ఈ Tier 3 కాలేజీలకు వెళ్ళి ఏదైనా దత్తత తీసుకుని మీరు వెళ్ళి చెప్పొచ్చు కదా, మీరు మీ కాలేజీ వాళ్ళు, మీరు ఏదో 3 సీటీని దత్తత తీసుకున్నారు IIIT హైదరాబాద్ వాళ్ళు, సో అట్లాగే మీరు వేరే కాలేజీలను కూడా ఇంకెక్కువ కాలేజీలను కూడా తీసుకుంటే కొంచెం మంచి జరుగుతుంది కదా అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, నేను వెళ్ళి పాఠం చెప్పాను అనుకో సతీష్, సెకండ్ ఇయర్ వాళ్ళకో థర్డ్ ఇయర్ వాళ్ళకి, ముందు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి. మా 2 లెవెల్లో ఉన్న అంటే డిఫికల్టీ తెలుసు కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా ఉంటాయండి డిఫికల్టీ ఆఫ్ ది కోర్స్ అనమాట. అది సో 2తో స్టార్ట్ అయ్యి కోర్సెస్ అన్నీ ఏదైతే ఉన్నాయో అది నేను చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు థర్డ్ ఇయర్ వాళ్ళకి.
సో అందువల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎంట్రీ విధానం కానీ ఇదంతా ఇబ్బంది, లేకపోతే చాలా లాజిక్స్ చాలా పాలిటిక్స్ ఉంటాయని చెప్పి ఆయన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాడు. ఎనివే అది పక్కన పెట్టండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ అసలు ఎంట్రీ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఎగ్జామ్ అసెస్మెంట్ కానీ ఏమీ లేకుండా ఉండడం వల్ల యూజ్లెస్ సర్టిఫికెట్స్ గురించి 20 లక్షలు 25 లక్షలు అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి ఆస్తులు అమ్ముకుని బంగారాలు పెట్టుకుని వడ్డీలకి తెచ్చి చదివిస్తున్నారు పిల్లలు చాలామంది. పాపం మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏదో వాళ్ళ పిల్లలు బాగుపడతారో మంచి జరుగుద్దని ఆశతో. బట్ ఇది వరస్ట్ సిస్టమ్, ఇది ది వరస్ట్ నీచమైన సిస్టమ్ ఇది. సో ఈ పదాన్ని అసలు అంటానికి కావడం ధైర్యం ఉండాలి. నేను అన్నానంటే 10 గంటలు డిబేట్ సిద్ధంగా ఉన్నాను. నేను పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇవి కానీ మీరు జనరల్గా ఇక్కడ ప్రజలు మెలుకోకపోతే అంతరించిపోతాయి మొత్తం. యూత్ అనేది ఇంకుంటుందంటే ఇప్పటికే మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయి, ఇన్స్టాగ్రామ్లకి ఎడిక్ట్ అయిపోయి, బెట్టింగ్ గేమ్స్కి లేకపోతే ఇలా రకరకాల పార్న్ వీడియోస్కి ఎడిక్ట్ అయిపోయి పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నటువంటి ఇలాంటి తరుణంలో కాలేజెస్ అన్నా కొంచెం బెటర్ కాలేజెస్ ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చేసినట్లయితే అసైన్మెంట్లు క్విజ్లు అలాంటివి లేకుండా మొత్తం వెచ్చలవిడిగా వదిలేస్తున్నారు కాలేజీల్లో. అసలు కాలేజీలో స్ట్రిక్ట్నెస్ ఉండదు, ఎవడ పట్టించుకోడు, ఏది లేదు. అక్కడ సర్టిఫికెట్స్ ఉండవు, డిగ్రీస్ వరస్ట్గా ఉంటాయి. ఇలాంటి వరస్ట్ రావడం వల్ల ఇది గవర్నమెంట్ చేసినటువంటి తప్పు కింద మీరు ఎందుకు సార్ గవర్నమెంట్ అని తిడుతున్నారో, ఇది స్టూడెంట్స్ తప్పు కదా అని అనకండమ్మా. దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఎవరన్నా క్వశ్చన్ చేస్తుంటే మళ్ళీ నా మీద పడిపోతుంది. మరి ఎవడ తప్పండి గవర్నమెంట్ ఈ డిగ్రీస్ని ఎవడ పెట్టమన్నాడు? 40% ఆఫ్ ది అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్కి వెళ్తున్నారు అంటే ఆలోచించండి ఒకసారి. మరి ఎవరిని అడగాలండి? సో గవర్నమెంట్ సమూలంగా మీరు మంచి రిక్రూట్మెంట్ చేసి, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసి, నాగార్జున యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అంత గొప్ప గొప్ప కాలేజీలు అండి, చక్కగా రిక్రూట్మెంట్స్ అవి చేసి మీరు కోర్సుల్ని మార్చి స్ట్రిక్ట్ మెజర్స్ కానీ మీరు తీసుకోకని మీరు కానీ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క యూత్ అనేది ఎందుకు పనికిరాని రకంగా రోడ్ల మీద మిగిలిపోతారు. వీళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చి దొంగతనాలు, క్రైమ్ పెరిగిపోతుంది ఫ్యూచర్లో. అసలు జాబ్స్ మార్కెట్లో వచ్చే పరిస్థితే లేదు. విపరీతమైనటువంటి పాపులేషన్ మనకి. ఇంత పాపులేషన్ అంటే నా ఉద్దేశం 100 మందికి జాబులు ఇవ్వమని నేను అడగట్లేదండి. కనీసం 100 మందికి ఒక 25-30 మంది కన్నా జాబులు, మంచి జాబులు వచ్చే అవకాశం ఉంటే చాలండి. ఇప్పుడు 75 మందికి రానివ్వకుండా చచ్చిపోతారు వాళ్ళు, సరే ఏదో రకంగా చచ్చిపోతారు బతకరాళ్ళు. కనీసం 100కి 10 మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితికి దిగజారిపోయిందండి మన భారతదేశం. సో ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అంటే నాలాంటి చాలా బాధతో చెప్పిన మరి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి చాలామంది పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అర్థం చేసుకోండి అమ్మా. మీ ఇంట్లో పిల్లల గురించే కదా నేను అడుగుతున్నాను. దీని మీద అందరం కూడా పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ఉందంటే కాలేజీలు సమూలంగా మార్చాలి విద్యా వ్యవస్థని. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పారు, ఎక్కడంటే ఇంప్లిమెంట్ చేసేచ్చారు నాకు అర్థం కాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగాలి. ఎక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగాలి? నెక్స్ట్ వర్షన్ సబ్జెక్ట్ తీసుకో, ఎలక్టివ్స్ అంటున్నారు. ఉన్న వాళ్ళకే ఫ్యాకల్టీ లేరండి. కొత్త సబ్జెక్ట్స్ ఎలక్టివ్స్ తీసుకోవడానికి ఫ్యాకల్టీ ఏదండి? 40 నుంచి 50% ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగలేదండి. ఈ నేషనల్ ప్రెస్టీజియస్ సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్నాయి. కింద కాలేజీలు ఏంటండి, ఎంసెట్ కాలేజీలో అక్కడెక్కడ ఫ్యాకల్టీ ఎక్కడ ఉందండి? 50,000 రూపాయలకి జీతం తీసుకుని అన్ని దొంగ సర్టిఫికెట్లు, దొంగ రిపోర్ట్స్ అన్ని దొంగే సబ్మిట్ చేస్తే వాటికి పర్మిషన్స్ ఇచ్చేది ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ ఏసీఈటీ కదండి. మీరు ఎవరిని అడగాలి? ఇక్కడ కాలేజీలో క్వాలిటీ లేదు అంటే దానికి అప్రూవల్ ఇచ్చినటువంటి ఏఐసిటీని యూజీసీని అడుగుతానా? పేరెంట్స్ని అడుగుతానా? చైర్మన్స్ని ఎలా అడుగుతానండి? చైర్మన్స్ డబ్బు లాభాపేక్ష గురించి ఏదైనా చేస్తారో కోచింగ్ సెంటర్ చేసినట్టుగానే వాళ్ళు చేస్తారు. కోచింగ్ సెంటర్ నేను తిడితే ఉపయోగం ఉంది, కాలేజీ నేను తిడితే ఉపయోగం ఉంది. నేను ఎవరిని అడగాలి? ఏఐసిటీ ఎందుకు స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుని వాళ్ళ పర్మిషన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? క్యాన్సిల్ చేసిన 24 గంటల లోపే లేదా 24 రోజుల లోపే 240 రోజుల లోపే అంత కూడా అవదు. మరి ఎందుకు మీకు మళ్ళీ పర్మిషన్స్ వస్తున్నాయి అంటే ఎందుకు అలా లొంగిపోతున్నాం మనం? మరి దీనికి సంబంధించినటువంటి యూజీసీకి సంబంధించినటువంటి మినిస్టర్ కానీ ఇంకొకరు కానీ సమాధానం మనకు చెప్పాల్సిన అవసరం లేదా? సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉంటుందో అమ్ముడిపోతుంది. దీనికి డెఫినెట్గా చాలా కాలేజెస్ అండి అసలు క్వాలిటీ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ 100కి 2-3 కాలేజీల్లో మాత్రమే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. ఓన్లీ ఐఐటీలోనే, ఎన్ఐటీలోనూ లేకపోతేనేమో నలసార్లోనూ ఎంతమందికి సీట్లు వస్తాయంటే పాపం 1% ఆఫ్ ది పిల్లలకు కూడా 1% ఆఫ్ ది పిల్లలకు కూడా సీట్లు రావండి. మిగిలిన 99 మనుషుల కింద లెక్క అయ్యారు అసలు మనం. అలా మనుషులే కదా వీళ్ళ, పశువులా లేకపోతే ఏగల దోమలా? అంటే 1% బతకండి, మిగతా వాళ్ళందరూ పనికి రాకుండా పోయిండి అని చెప్తున్నాం, మనమే చెప్తున్నామా? దీన్ని సీరియస్గా ఆలోచించాలండి. సర్టిఫికెట్లు దేనికి పనికి రాకుండా అయిపోతున్నాయి. సో స్టూడెంట్స్ తప్పు లేదండి పాపం, వాళ్ళు కష్టపడి చదువుతున్నారండి. పొద్దున్న 10 నుంచి రాత్రి 6-8 దాకా ఇవన్నీ ఏదో జేఈ అనో నీట్ అనో కాలేజీలో కష్టపడి చదివినా కూడా సర్టిఫికెట్లు ఉపయోగం లేకుండా నిరుపయోగంగా అయిపోతున్నాయండి. వాళ్ళ కష్టం 1వ తరగతి నుంచి 21 సంవత్సరాలు వచ్చే వరకు కూడా 15 సంవత్సరాల పాటు పడినటువంటి కష్టం, 16 సంవత్సరాలు పడినటువంటి కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయి సెక్యూరిటీ గార్డుల కింద జొమాటోల్లోనూ, స్విగ్గీల్లోనూ, పెట్రోల్ బంకుల్లోనూ పనిచేసుకుని రావడానికి మన యూత్ అంతా అలా తయారైపోయింది. దయచేసి ఇది సీరియస్గా
గవర్నమెంట్ ఆలోచించాలి. కనీసం ఒక 25% ఆఫ్ ది కాలేజీలన్నా క్వాలిటీ పెంచండి, దండం పెడతాను నేను. 25% చాలు. ఇప్పుడు నేను 100 అడగట్లేదు, నేను ప్రాక్టికల్గా నేను కూడా అడగకూడదు, అది కరెక్ట్ కాదు, ఇది ఒకేసారి జరగదు. సో ఇప్పుడు ఆ పనికి మళ్ళీ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ సరిగ్గా చేయలేదురా బాబు అని చెప్పి కొత్త గవర్నమెంట్కి ఇస్తే, వీళ్ళకి 3 టర్ములు ఇస్తే వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా నీచానికి దిగదారు చేశారు వీళ్ళు. ఇప్పుడు రేపు ఇంకొకటి వస్తే వాడు నీచానికి దిగదారు చేస్తాడు. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న పదాన్ని దయచేసి ఉండాలంటే పాపం నా బాధ అంటే స్టూడెంట్స్, అందు గురించి నేను తమనేల్లో కూడా నేనేం చెప్పానంటే మా ఇద్దరికి, స్టూడెంట్స్ తప్పు లేకుండా కరెక్ట్ పదం అంటే ఇది. పాపం వాళ్ళకి ఏం తెలుసండి, ఏదో ఆశతో పాపం తల్లిదండ్రులు జాయిన్ చేస్తారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. అక్కడ వరస్ట్ కాలేజీ సిస్టము. ఏం చేస్తారు కాలేజీలో? సరైనటువంటి పాఠాలు, సరైన మాస్టర్లు, సరైన రీసెర్చ్, సరైనటువంటి రిక్రూట్మెంట్, సరైన ఇంటర్న్షిప్స్, సరైన రీసెర్చ్ ఏది లేని కాలేజీలన్నీ మీకు భారతదేశంలో పుట్టగొడుగుల్లాగా ఎక్కడ పడితే ప్రతి ఓడికి పర్మిషన్ మీరు ఇచ్చేసి, డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చుకుంటా వెళ్ళిపోయి, ఇప్పుడు మీ మీరు జాబంటే జాబులు లేవని చెప్తున్నారు. కొంచెం క్వాలిటీ ఉన్న కాలేజీలకి కనీసం 100కు 25 ఇస్తే అన్న ఉపయోగకరంగా ఉంటుంది. గవర్నమెంట్ చేసిన తప్పుకి ఇన్నోసెంట్గా ఉన్న పిల్లలు బలైపోతున్నారు. గవర్నమెంట్ ఇంత పని చేయగలదా, గవర్నమెంట్ ఎందుకు చేయలేదంటే, మరి మనిషికి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా, మరి ఏం చేస్తున్నావు? మనిషికి ₹1,00,000 ఎవరు ఖర్చు పెడుతున్నారు? పబ్లిక్ ట్యాక్స్ మనీ కడుతున్నావు కదా. చెప్పారు కదా కేసీఆర్ గారు అసెంబ్లీలో, రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ₹1,10,000 ఖర్చు పెడుతున్నానని. మరి ₹1,10,000 ఖర్చు పెట్టినప్పుడు క్వాలిటీ రావాలి కదా. ఈ క్వాలిటీ నేను అడుగుతున్నాను. నువ్వు ₹1,10,000 ఖర్చు పెట్టినందుకు నాకు బాధ ఏం లేదండి, ట్యాక్స్ నేలాంటి కట్టిన ట్యాక్స్ పెడుతున్నా, పెట్టు, పిల్లలే కదా. కానీ అవుట్కమ్ లేదు కదా. అవుట్కమ్ లేనప్పుడు ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఎవరికి ఆన్సరబుల్ చేయండి, ఇది కొంచెం అవుట్కమ్ పెంచండి అని చెప్పి నేను అడుగుతున్నా అకౌంటబిలిటీకి సంబంధించి. లేకపోతే పిల్లలు బలైపోతున్నారు. పిల్లలు తప్పులు లేకుండా పిల్లలు బలవుతున్నటువంటి విధానం ఇది. ఎలాంటిది ఏ దేశంలో కూడా ఇంత 99% వర్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదండి. ఓన్లీ 10, 20, 30% ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి అక్కడ. మరీ ఘోరం అంటే 2% కాలేజీలు మంచి కాలేజీలు ఉన్నాయి, మిగతా కాలేజీలు మనుషులే కదా. మరి ఏకలో దోమల కింద సతీష్ గారు మిగతా వాళ్ళు పురుగుల కింద చూస్తారు, ఓన్లీ ఐఐటి వాళ్ళే స్టూడెంట్స్, మిగతా వాళ్ళు మనుషులే కదా అని చెప్పి నన్ను అనుకుంటారు కదా. నేను లేనప్పుడు నేనేం చేస్తానండి? మీరు అర్థం చేసుకోండి అమ్మా. లేనప్పుడు నేనేం చెప్పగలను? అవి లేవని నేను చెప్తున్నాను పబ్లిక్గాను. లేనప్పుడు నేనేం చేయగలను దానికి? లేదని చెప్తే మీకు ఐఐటి వాళ్ళే మీరు అంటున్నారు, ఐఐటి వాళ్ళే మనుషుల, బాగా చదివే వాళ్ళే మనుషులు మీరు అంటారు. మరి ఏం చేయను? లేవు కాలేజీలు, అది గవర్నమెంట్ చేసిన తప్పు. ఇప్పుడు నన్నేం చేయమంటావు దానికి? అది వరస్ట్ కాలేజీ. మరి కాదని ఎట్లా చెప్తాను నేను? వరస్ట్ కాలేజీ కాదని ఎట్లా చెప్తాను? ఎంసెట్ కాలేజీలు వరస్ట్ కాలేజీలే కాదని ఎట్లా చెప్తాను నేను? లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వరస్ట్ కాలేజీ, ది వరస్ట్, అది ఎట్లా చెప్పమంటావు? బాగుందని అబద్ధం చెప్పనా? మిమ్మల్ని మోసం చేయనా? ఇప్పుడు దాకా జనాలు మోసం చేసినట్టుగా చేయలేను కదా. సో డెఫినెట్గా స్టూడెంట్స్, పేరెంట్స్ దీన్ని సీరియస్గా ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాలిటీ ఉన్నటువంటి కాలేజీలను పెంచాలి. కోర్సులన్నీ సమూలంగా మార్పులు చేస్తే తప్ప ఈ యువతకి ఎలాంటి భవిష్యత్తు లేకుండా అంధకారంలోకి మిగిలిపోతారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని అప్పులు చేసి వీళ్ళకి డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు కూడా కూలోళ్ళు అయిపోయి పూర్ పీపుల్ అయిపోతారు. ఇది జరగబోయేది. ఇది సీరియస్గా గవర్నమెంట్ ఆలోచించాలి. లేకపోతే మన గవర్నమెంట్ని ఆలోచింపజేసే విధంగా మనం ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే
ఎంఏ సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.